వైన్ షాపుల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ఒక యువకుని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. శుక్రవారం రాజేంద్రనగర్ జోన్ డీసీసీ సిహెచ్ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 12న అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని దుర్గా వైన్ షాప్ వెనుక ఉన్న గోడను నిందితుడు తుమ్మలపల్లి నరేందర్ బద్దలు కొడుతున్న సమయంలో పర్మిట్ రూములో పడుకున్న భిక్షపతి అనే వ్యక్తి గమనించి గట్టిగా అరిచాడు. నిందితుడు నరేందర్ భిక్షపతిపై దాడి చేసి పారతో కొట్టి చంపాడు. అనంతరం మృతుడు మొబైల్ ఫోన్, కొంత నగదును దొంగలించాడు. తర్వాత వైన్స్ షాప్ గోడకు రంధ్రం చేసి షాపులోకి ప్రవేశించి సుమారు 40,000 నగదు, మద్యం బాటిళ్లను తీసుకుని పారిపోయాడు. ఈ కేసులో సీసీ కెమెరాల ఆధారంగా షాబాద్ మండలానికి చెందిన వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని పుడుగుర్తి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి నరేందర్ హత్య చోరీ చేసినట్లు గుర్తించి సీతారాంపూర్ గ్రామంలో అరెస్టు చేశారు. నరేందర్ బ్యాంకు ఖాతాలో 29,000 నగదు జమ చేయడంతో దాన్ని ఫ్రీజ్ చేయించారు. గత సంవత్సరం బహదూర్పూర్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 దొంగతనాలు చేసిన నేరస్తుడు అన్నారు. ఈ నెల 2న షాబాద్ మండలంలోని నాగారగూడ వైన్ షాపులో దొంగతనానికి పాల్పడింది నరేందరే అని తేల్చారు. ఈ హత్య కేసు ఛేదించిన ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శశాంక్ రెడ్డి, రాజేంద్రనగర్ జోన్ చేవెళ్ల ఏసీపీలు ప్రశాంత్, కిషన్, షాబాద్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఓటీ ఎస్ఐ రవికుమార్ బృందాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమణారెడ్డి అభినందించారు. దుర్గా వైన్స్లో ఒక దొంగతనం జరిగిందని, తర్వాత దాంట్లో వాచ్మెన్ భిక్షపతి అనే వ్యక్తి పనిచేస్తుంటే అతను ఒక రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ మీద లోకల్ పోలీసులు, తర్వాత ఎస్ఓటీ రాజేంద్రనగర్ జోన్ టీమ్, సిసిఎస్ రాజేంద్రనగర్, ఈ టీమ్స్ అన్నీ అక్కడికి వెళ్ళి న్యూస్ టీమ్తో సహా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి పరిశోధించడం జరిగింది. ఆ భిక్షపతి ఆ వైన్స్లో గత 2 నెలల నుంచి వాచ్మెన్గా పనిచేస్తూ దాని పక్కనే ఉన్న పర్మిట్ రూమ్లో పడుకొని ఉంటున్నాడు. ఈ రాత్రి అయితే దొంగ నరేందర్ అనే వ్యక్తి గోడ దూకి సామాన్లతో సహా ఒక సుత్తి, తర్వాత ఒక శానం, తర్వాత ఒక పార, ఇవన్నీ తీసుకొని ఆ పనిముట్లతో గోడ దూకినప్పుడు ఉన్న శబ్దంకి అతను లేచి ఎవరు అని అరుస్తూ బయటకు రావడంతో ఈ నరేందర్ ఎవరైతే ఈ మర్డర్ ఫర్ గెయిన్ చేశాడో అతను హెడ్ ఇంజరీ చేసి అతన్ని చంపేయటం, దాని తర్వాత దానికి వైన్ షాప్కి ఒక హోల్ కొట్టి దాంట్లోంచి లోపలికి వెళ్ళి లిక్కర్ బాటిల్స్, తర్వాత వైన్స్కి చెందిన 40,000 రూపాయల క్యాషు, ఆ DVR కూడా అదంతా కూడా తీసుకొని వెళ్ళి అదే మళ్ళీ హోల్లోంచి బయటకు వచ్చి పారిపోవడం జరిగింది. అయితే ఈరోజు అంటే వితిన్ 24 అవర్స్ లోపల ఈరోజు ఉదయం ఈ మన ఎస్ఓటీ టీమ్, తర్వాత సిసిఎస్, లోకల్ పోలీసులు వీళ్ళందరూ కలిసి నేరస్తుడు నరేందర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర కొంత క్యాష్ దొరికింది. యాక్చువల్గా అతను 29,000 అతను బ్యాంకులో కూడా ఈ చోరీ చేసిన అమౌంట్ని వెంటనే తీసుకొని కోర్టులో బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఇదే నేరస్తుడు గతంలో అంటే లాస్ట్ 2024లో ఒక 4 దొంగతనాల్లో ఉన్నాడు. టెంపుల్ అఫెన్సెస్ అండ్ ఇంట్లో దొంగతనాల్లో అత్తాపూర్ అండ్ బహదూర్పుర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. అతను ఆగస్టు 24లో బయటకు వచ్చి అతనికి ఈ మకాం మార్చేసి ఇక్కడ నుంచి షాబాద్ మండలం సీతారాంపూర్లో ఉండటం మొదలుపెట్టినాడు. ఇక్కడే ఉంటాడు ఇతను బంధువుల ఇంట్లో. ఆ తర్వాత లాస్ట్ ఒక 10 రోజుల క్రితం కూడా
నాగర్గూడ అనే విలేజ్లో కూడా సేమ్ వైన్స్కి ఒక హోల్ కొట్టి దాంట్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం కోసమే వచ్చినా కూడా దురదృష్టవశాత్తు ఆ వాచ్మెన్ అక్కడ పడుకొని ఉండటం, అతను లెగవటం, అతన్ని చంపేయడం జరిగింది. వితిన్ 24 అవర్స్లోనే ఈ దొంగతనాన్ని, ఈ మర్డర్ ఫర్ గెయిన్ కేసుని డిటెక్ట్ చేసిన ఎస్ఓటి టీం రాజేంద్ర నగర్, తర్వాత ఏసీపీ అండ్ టీమ్ సిసిఎస్ టీమ్స్ని సిపి గారు, సైబరాబాద్ కమిషనర్ గారు అభినందించడం జరిగింది.